ఏదైతే కొంతమంది ఎగ్జిట్ పోల్స్ కూడా కొంతమంది చాలామంది డిఎంకేకే చాలా పట్టం కట్ట అని చెప్పేసారు అన్నారు, కూటమికి అన్నారు. సో ఇలా అన్ని పార్టీలకు వాళ్ళే సక్సెస్ అవుతారని చెప్పేశారు. మన జనాల కంటే అక్కడ జనాలకి చైతన్యం ఎక్కువ అంటే ఏం చెప్తారు? తప్పకుండా నిజంగా అంటే ఇప్పుడు దీంతో పోలిస్తే చాలా మంది అక్కడ యువత చాలా తెలుసుకున్నారు. పాలిటిక్స్ గురించి, భారతదేశ రాజకీయం గురించి, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, కొత్త వాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి ఒకేసారి కాకుండా అని చెప్పేసి అక్కడ తెలుసుకోవడం జరిగింది. అందుకే ఈసారి విజయ్ సార్కి పట్టం కట్టారు. సో ఈ యొక్క గెలుపు నిజంగా ప్రజలకి, విజయ్ ఫ్యాన్స్కి అని చెప్పొచ్చు. వాళ్ళు ఏదైతే అభివృద్ధి దేనికోసం అయితే ఓట్లు వేశారో ఖచ్చితంగా అది విజయ్ సార్ ఫుల్ఫిల్ చేసి, ఇంకా వాళ్ళు చేసిన దానికంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే కోరుకొని వేశారో అంతకంటే డబుల్ చేయాలని. సో తప్పకుండా తన సీఎం బాధ్యతలు 100% నెరవేర్చాలి. చిన్న చిన్న సినిమాకే చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు. విజయ్ ఇంటికి త్రిష వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా అంటే ఈ చాలా వరకు అయితే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఒక గొప్ప, ఇది ఒక మంచి మెమోరియల్, మంచి మెమోమెంట్ అని చెప్పవచ్చు. సో ఒక తోటి యాక్టర్గా సో ఆ విషయం చెప్పడానికి, సో అలా మధ్యన ఏదైతే కొన్ని వివాదాలు కానీ సరే ఏదైనా కొంత ఫ్రెండ్షిప్ కానీ ఏదైతుందో సో అవన్నీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. బట్ సోషల్ మీడియాలో మాత్రం త్రిష నాదే, తమిళనాడు నాదే అని మీమ్స్ చేసుకుంటారు. దాని గురించి చెప్తారు. తప్పకుండా సో కష్టపడి ఏదైనా సాధించవచ్చు అన్నట్టు. తప్పకుండా ఈ పాలిటిక్స్ నిజంగా ఇంత గొప్ప విజయం చూశాక ఇంకా కష్టపడింది ఎవరు వస్తారు బ్రదర్? ఇక మనం చిన్న చిన్న వాటిగా చూస్తున్నాం. సో ఈరోజు అంత పెద్ద గొప్ప స్థాయిలో చరిత్ర సృష్టించి ముందు రాబోయే తరాలకు ఒక ఆదర్శంగా నిలవడండి ఒక గొప్ప నాయకుడు అని చెప్పొచ్చు. సో అలా ప్రతి ఒక్కరు కూడా యువకులు, ప్రజలు, రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళు విజయ్ సార్ చూసి ఇన్స్పిరేషన్ అయ్యి సో ముందు తరాల వాళ్ళు నేర్చుకోవాలి. సో తప్పకుండా ఇదొక గొప్ప హిస్టరీ. సో ఇదొక రికార్డ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. నా లవ్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ.